హెచ్ఐసిసిలో ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన ప్రధాని మరి కాసేపట్లో పరేడ్ మైదానంలో జరగనున్న బీజేపీ బహిరంగ సభకు ప్రధాని హాజరు కానున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఎలా వచ్చింది సార్ ఫ్రేమ్? రాజ్ కుమార్ ఏదైతే బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదిక నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూల నుంచి కాశేశ్వరులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. మనం విజువల్స్ లో చూడవచ్చు. సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా బీజేపీ నిర్వహిస్తున్న సభకు రాష్ట్ర నలుమూల నుంచి కాషాయ శ్రేణులు తరలి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఫోటోతో కూడినటువంటి ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు శ్రీరాముని జెండాలను, మరోవైపు నరేంద్ర మోదీ ప్లకార్డులను ప్రదర్శిస్తూ తమ సంతోషాన్ని అయితే వ్యక్తపరుస్తున్నారు. మొత్తంగా రాష్ట్ర నలుమూల నుంచి తరలి వస్తున్నటువంటి కాషాయ శ్రేణులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. పూర్తి స్థాయిలో ఏదైతే బహిరంగ సభ వేదిక ఉందో బహిరంగ సభ వేదికకు వచ్చే కాశీశ్వరులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు బారికేడ్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ బారికేడ్ల ద్వారా పూర్తి స్థాయిలో ఎవరైతే ఇక్కడ కొన్ని సెక్షన్లను కూడా విభజించారో ఏ సెక్షన్ల వారిగా ఆ సెక్షన్లోకి ప్రజలను పంపిస్తూ ఇబ్బంది తలెత్తకుండా చూస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. విజువల్స్ లో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కాశీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అంతేకాకుండా బహిరంగ సభ వేదిక కాడ కూడా మూడు సభలు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికతో పాటు ఒకటి కళాకారులకు సంబంధించిన వేదికతో పాటు మరోవైపు ఏదైతే పార్టీకి సంబంధించిన జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధులకు సంబంధించినటువంటి మరొక వేదికను ఏర్పాటు చేశారు. ఇప్పటికే అటు బీజేపీ శ్రేణులతో పాటు నాయకులు కూడా బహిరంగ సభ వేదికకు చేరుకుంటున్నారు. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా బహిరంగ సభ స్థలికి చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. చేరుకున్న తర్వాత అక్కడ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, లక్ష్మణ్, రామచంద్రరావుతో పార్టీకి సంబంధించినటువంటి అంశాలపైన చర్చిస్తారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయాలతో పాటు అన్ని అంశాలపైన చర్చించి ఏదైతే బహిరంగ సభ వేదికగా మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన అంశాలపైన కూడా చర్చించిన తర్వాత ఏదైతే సాయంత్రం 6:30 సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి ప్రధాని చేరుకుంటారు. 6:30 నుంచి 7:10 వరకు ప్రధాని సికింద్రాబాద్ పరేడ్ మైదాన వేదిక నిర్వహించే బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఇప్పటికే ప్రధాని ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ మైదానం వేదికగా ఏం మాట్లాడబోతున్నారనేది ఇప్పటికే ఒక సంకేతాన్ని అయితే ఇచ్చారు. నిన్న రాత్రి రేపు నేను మధ్యాహ్నం హైదరాబాద్కు వెళ్తున్నాను. హైదరాబాద్ లో ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన వైఫల్యాలు, అవినీతి అక్రమాలతో పాటు కాంగ్రెస్ 2.5 ఏళ్ల ప్రజా వ్యతిరేక విధానాలపైన ఎండగట్టనున్నట్లు కూడా ప్రధాని చెప్పారు. తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారు. తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయాన్ని అక్కడ ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి ఆ ప్రజల్లో ఉత్తేజాన్ని నింపేందుకు తాను వెళ్తున్నట్టు కూడా ఎక్స్ వేదికగా తన అభిప్రాయాన్ని కూడా పోస్ట్ చేశారు. అయితే ఈ సభా వేదిక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏం మాట్లాడబోతున్నారని పెద్ద ఎత్తున కాషాయ శ్రేణులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే నరేంద్ర మోదీ మధ్యాహ్నం 2:20 బేగంపేట విమానాశ్రయం చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసికి వెళ్లి అక్కడ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టినటువంటి జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, ఏదైతే కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం 9,337 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని శంకుస్థాపనలు జాతికి అంకితం అయితే చేశారు. అవి చేసిన తర్వాత ఏదైతే సాయి సింధు ఆసుపత్రి ప్రారంభించేందుకు వెళ్లారు. అక్కడి నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలవనున్నారు. ఏదైతే సాయి సింధు ఆసుపత్రి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి వచ్చే మార్గంలో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ను పరామర్శించిన. ఇటీవల పవన్ కళ్యాణ్ కాలు సంబంధించినటువంటి శస్త్రచికిత్స చేయించుకొని ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ ను ప్రధాని మోదీ పరామర్శిస్తారు. అక్కడి నుంచి నేరుగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిసారు. అక్కడి నుంచి బేగంపేట విమానాశ్రయానికి అయితే చేరుకుంటారు. బేగంపేట విమానాశ్రయంలో ముఖ్య నేతలతో అర్ధగంట పాటు భేటీ అవుతారు. ఆ సభ ముగించుకొని నేతలతో కలిసి సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి వస్తారు. 6:30కి బేగంపేట ఏదైతే సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి చేరుకుంటారో సికింద్రాబాద్ మైదానానికి చేరుకోగానే సికింద్రాబాద్ పరేడ్ మైదానం సంబంధించినటువంటి ప్రధాన ద్వారం వద్ద దాదాపు 2,000 మంది మహిళలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు సంబంధించినటువంటి బతుకమ్మ, బోనాలు, డప్పులు
కోలాట నృత్యాలతో మోదీకి ఘన స్వాగతం పలుకున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయ్యాక తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు. అంతేకాకుండా ఇటీవల జరిగినటువంటి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో విజయం సాధించడంతో పాటు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బెంగాల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించిన తర్వాత తెలంగాణకు వస్తున్నారు. తెలంగాణ పైన కూడా కాషాయ జెండా ఎగడమే లక్ష్యంగా సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నారు. అయితే బెంగాల్ తర్వాత తెలంగాణలోనే తాము పాగా వేస్తున్నామని చెప్పి ఇప్పటికే బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. నరేంద్ర మోదీ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని చెప్పి కూడా రాష్ట్ర నాయకత్వం అయితే చెప్తుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాకతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక వాతావరణం వేడెక్కిందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రధానమంత్రి అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఎండగడతారని చెప్పారు. అయితే బహిరంగ సభ వేదికగా మాట్లాడబోతున్న కాశీ శ్రేణులతో పాటు రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. అయితే పార్టీ నేతలు మాత్రం 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేసినటువంటి సహాయాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తారని చెప్పి కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ బీఆర్ఎస్ కేంద్రం తెలంగాణకు ఏమి ఇవ్వట్లేదు, తెలంగాణ నుంచి జీఎస్టీ రూపంలో పన్నుల రూపంలో పోతున్నప్పటికీ రాష్ట్రానికి మాత్రం ఏమి ఇవ్వాలని చెప్పి కూడా ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణకు కేంద్రం చేసినటువంటి సహాయాన్ని ప్రాజెక్టులను వివరిస్తూనే ఏదైతే 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలను కూడా లేవనెత్తే అంశం ఉంది. మొత్తంగా ధన్యవాదాలు జ్యోతి కిరణ్.